మనం ఇప్పుడు కర్నూలు జిల్లాలోని పెద్ద అహోబిలంలో ఉన్నాం. దీన్నే ఎగువ అహోబిలం అంటారు. ఈ అహోబిలం అనేది నవనారసింహ క్షేత్రం. అంటే 9 నరసింహ క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. దాంట్లో ఈ పైన సుమారుగా 3-4 దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు ఇక్కడ. దిగువ అహోబిలానికి ఎగువ అహోబిలానికి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇవన్నీ కూడా రాతి కొండలు. ఆ తర్వాత వెనకాల కనిపించే చెట్లు మనం పిల్లలకి గాంధీ గారి వేషం వేసేటప్పుడు సిల్వర్ పెయింట్ వేస్తారు ఒంటికి, అలాంటి రంగు కలిగి ఉంటాయి. ఎండ పడితే ఈ చెట్ల యొక్క కాండాలు తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఫోన్లో చూసే కాదు, కానీ మీరు 20% అయినా సరే చూడగలుగుతారని చూపించడం ఇందులో. అవకాశం కుదిరినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం ఇది. ప్రహ్లాదుని కోసం హిరణ్యాక్షుణ్ణి సంహరించింది ఈ కొండలపైనే అని చెప్తారు. అట్లాగే స్వామివారు హిరణ్యాక్షుని చంపిన తర్వాత చేతులు కడుక్కున్నారని చెప్పేసి పైన ఒక ఉగ్రస్తంభం కోనేరు ఉంటుంది. అక్కడ నీళ్లు ఎరుపు రంగు వర్ణాన్ని కలిగి ఉంటాయని చెప్తారు ఇక్కడ. అది వెళ్ళడానికైతే ఇట్లా టూరిస్ట్ బస్సులో వచ్చినప్పుడు కుదరదు. ఒకరోజు ముందుగా వచ్చి ఉదయాన్నే వెళ్తే ఇక్కడ గైడ్లు ఉంటారు. గిరిజనులు గైడ్స్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు. నడవలేని వాళ్ళని డోలీలో కూడా తీసుకెళ్తారు. ఈ ప్రదేశంలో చాలా సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి. శంభో శివశంభో సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. స్తంభాన్ని కూడా చెప్పిన ఇక్కడ కోతులు కూర్చున్నాయి. గుడ్డుగా గుడ్డుగా కన్ను దెబ్బలేదండి. ఎక్కడ కూడా తగ్గాడు చేతికి చెప్తున్నాడు కదా. ఏంటండి గుడి? ఏదో గుడి. వస్తున్నారు. రావాలంటున్నారు.
ఈ దేవస్థానానికి సంబంధించిన కోనేరు ఉంది ఇక్కడ. ఇదంతా రాతి కొండ. కొండ చర్యలు ఏమైనా విరిగి పడినప్పటికి కూడా భక్తుల మీద పడకుండా గోడ ఏర్పాటు చేశారు. అందులో దొరుకుతాడు చిందులో దొరుకుతున్నాడు మా పెట్టాడుకోండి ఇడుకున్నారా వెనక పడిపోతామా. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో ఆయన నివాసం ఉంటున్న ఆశ్రమం దగ్గర లొకేషను ఈ మండపమే. ఈ ప్రాంతంలో పెద్ద చెట్టు ఉండేది, ఆ చెట్టు పోయింది, మండపం మిగిలింది. ఇక్కడ చెట్లన్నిటి కూడా సిల్వర్ పెయింట్ వేసినట్టుగా ఉంటాయి, చెట్టు కాండాలు. ఇదే ఎగువ అహోబిలం, పెద్ద అహోబిలం అంటారు. ఈ కొండల పైన 4 అహోబిల క్షేత్రాలు ఉన్నాయి. 4 ఇది పెద్ద అహోబిలం, ఎగువ అహోబిలం అంటారు.
నీకే చెప్తే మొబైల్ ఆన్ చేసుకో. పెద్ద అహోబిలం దేవాలయం లోపల మనం వీడియో తీస్తున్నాం పర్మిషన్ తీసుకుని. ఓకే. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో ఉన్నటువంటి మండపం ఇదే. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికా ఫుత్కార లలిత నిశ్వాస డోలా రచనయా ప్రళయ మారుత ఘోర భస్త్రికా ఫుత్కార లలిత నిశ్వాస డోలా రచనయా కులశైల కుంభినీ కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ వివర ఘనవదన దుర్విధ హసన నిష్ట్యూత లవ దివ్య వరుషలాలా ఘటనయా వివర ఘనవదన దుర్విధ హసన నిష్ట్యూత లవ దివ్య వరుషలాలా ఘటనయా వివిధ జంతువ్రాత భువనమగ్నీకరణ నవ నవ ప్రియ గుణార్ణవ నారసింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ దారుణోజ్వలధగద్ధగిత దంష్టానల వికార స్ఫులింగ సంగ క్రీడయా దారుణోజ్వలధగద్ధగిత దంష్టానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ
ఎగువ అహోబిలం, పెద్ద అహోబిలం నుంచి తుంపాల సాయికృష్ణ, ఏలూరు.